BECIL recruitment 2024. Broadcast Engineering Consultant India Limitedలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 31/7/2024. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2024/advertisement 473. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి కొన్ని వేకెన్సీ ఉన్నాయి. ఈవెన్ ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. అండ్ ఇది వచ్చేసి కన్సల్టెంట్, అసిస్టెంట్ కన్సల్టెంట్, స్టెనోగ్రాఫర్, కన్సల్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ కన్సల్టెంట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ ఇది వచ్చేసి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ వారికి. సో వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్. సో ఇక్కడ అసిస్టెంట్ కన్సల్టెంట్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అసిస్టెంట్ కన్సల్టెంట్ వచ్చేసి ఫినాన్స్ అండ్ అకౌంట్స్ 1 వేకెన్సీ. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు బీకామ్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యాష్ అకౌంట్, బడ్జెట్, ప్రిపరేషన్ ఆఫ్ యాన్యువల్ అకౌంట్స్, బ్యాంక్ రికన్సిలేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ లెజర్ అండ్ క్యాష్ బుక్ ఎక్సెట్రా ఇన్ గవర్నమెంట్ ఆఫీస్ లేదా పిఎస్యూ లేదా అటానమస్ బాడీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా యూనివర్సిటీ లేదా ఇంకా ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో మీరు పనిచేసి ఉంటే మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ కన్సల్టెంట్ ₹35,000 per month ఇస్ ద పే స్కేల్. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా మాత్రం 25 years and above. సో నెక్స్ట్ వేకెన్సీ స్టెనోగ్రాఫర్ వేకెన్సీ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఆ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అండ్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ పే స్కేల్ వచ్చేసి 40,000. సో గ్రాడ్యుయేట్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ షార్ట్ అండ్ స్పీడ్ 80 and 80:35 అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ పీసీ, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో ప్రావీణ్యత ఉండాలి. సో వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, ఇంకా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ షార్ట్ అండ్ స్పీడ్ కూడా 80 and 35 words per minute మీరు టైపింగ్ స్పీడ్ ఉండాలి. సో ఇక 25 years కన్నా అబోవ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ వేకెన్సీ, బట్ యూ నీడ్ టు హ్యావ్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. పే స్కేల్ వచ్చేసి 40,000 per month. సో కన్సల్టెంట్ హోమియోపతి టీచర్స్ కోడ్ ప్రాజెక్ట్, ఈ పర్టికులర్ దాంట్లో కన్సల్టెంట్ వేకెన్సీ. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి ఇన్ హోమియోపతి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, ఇంకా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా అండర్ గ్రాడ్యుయేట్ చేస్తుంటే 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. షుడ్ బి ప్రిఫరబుల్లీ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్టార్ లేదా ఏదైనా స్టాట్యుటరీ బాడీ లేదా అండర్టేకింగ్, ఇంకా పిఎస్సీ ఆర్గనైజేషన్లో మీరు పనిచేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 25 years కన్నా అబోవ్ ఉండాలి. అప్లై క్రైటీరియా 25 years కన్నా అబోవ్ ఉండాలి. మినిమం ఏజ్ క్రైటీరియా 25 years అండ్ అబోవ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 60,000 per month ఇస్ ద పే స్కేల్. నెక్స్ట్ వేకెన్సీ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. పోస్ట్ కోడ్ వచ్చేసి 5. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఇంకా టైపింగ్ స్పీడ్ ఉండాలి. సో ఇక్కడ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ 25 words per minute ఇన్ హిందీ. సో ఈ పర్టికులర్ కేటగిరీకి మీకు టైపింగ్ స్పీడ్ 25 words per minute ఇన్ హిందీ టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 23,079 అనేది పే స్కేల్. సో యాజ్ పర్ ద ఢిల్లీ గవర్నమెంట్ మినిమం వేజెస్ ఆఫ్ స్కిల్ కేటగిరీ. సో మినిమం వేజెస్ వరకు 23,000. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ 1 వేకెన్సీ, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. 23,079 అనేది పే స్కేల్. సో ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా విల్ బి బేస్డ్ అపాన్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద లోకల్ క్యాండిడేట్స్. ఇక్కడ నో TADI విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇక్కడ మీరు ఒకవేళ ఈ పర్టికులర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. BECIL.comకి వెళ్ళేసి ఇంకా కెరీర్ సెక్షన్కి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇంకా హౌ టు అప్లై. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయగానే అక్కడ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే రీసెంట్గా మన ఛానల్లో లాస్ట్ 1 weekలో వచ్చిన నోటిఫికేషన్స్ని నేను చదువుతూ ఉంటాను. ICAR-CTRA రిక్రూట్మెంట్ వ్యవసాయ శాఖలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూ. PSIR-CERA రిక్రూట్మెంట్, ఇది కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఇంకా NCCBMలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, టాటా ఇన్స్టిట్యూట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ పర్మనెంట్ జాబ్స్ అండి, అది కూడా మన ప్లేలిస్ట్లో ఉంది. ICMRలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇంకా IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్ అవుట్ అండ్ HUDCOలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇంకా ICMRలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ITBP ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్, NTPCలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్ అవుట్ అండ్ NCERT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ టీచింగ్ పోస్ట్ అండ్ ECILలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, SAMERలో రిక్రూట్మెంట్, నాబార్డ్లో, ఇంకా ARCI హైదరాబాద్లో రిక్రూట్మెంట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, RRB JE, ఇంకా RBI గ్రేడ్ B నోటిఫికేషన్,
ఇంకా ఇండియన్ నేవీ సివిలియన్ వేకెన్సీ యాక్సెంచర్లో కూడా రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అయింది. ఆ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్ అనేది లాస్ట్ 1 వీక్లో రిలీజ్ అయినాయి, ఇంకా లాస్ట్ డేట్ కంప్లీట్ అవ్వలేదు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 14/8/2024. మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ ఈ పర్టికులర్ మెయిల్ అడ్రస్ ఇంకా ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఇక్కడ హౌ టు అప్లై, మీరు ఫస్ట్ BECIL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి స్టెప్ 1 వచ్చేసి మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఫాలోడ్ బై ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ లేదా వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఫోటో సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ అయ్యాక పేమెంట్ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ ప్రింట్అవుట్ వచ్చేసి మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్రైటీరియా వచ్చేసి పే స్కేల్ ఇక్కడ జనరల్ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీ క్రైటీరియా 885 రూపీస్, 590 ప్లస్ ఇంకా అడిషనల్ ఛార్జెస్. ఇంకా జనరల్ OBC ఇంకా ఉమెన్ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీ క్రైటీరియా 885 రూపీస్. ఇంకా SC/ST SC/ST EWS కేటగిరీ, PH కేటగిరీ వారికి 531 రూపీస్ ఇస్ ఫీ క్రైటీరియా. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ there will be not any other mode of payment, ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, BECIL రిక్రూట్మెంట్. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ హ్యావ్ వండర్ఫుల్ డే.